మహిమకు అర్హుడవా, పరిశుద్ధుడవు నీవే, ప్రణమిల్లి మ్రోక్కెదము. పరిశుద్ధ పరిశుద్ధుడా, మహిమకు అర్హుడవా, పరిశుద్ధుడవు నీవే, ప్రాణమిల్లి మ్రోక్కెదము. ఆరాధింతుము నిన్నే ఉన్నతుడా, నీ పాదాలయోనే మోకరించి నీ నామమునే ఘనపరచెదము. నీ నామం యేసయ్యా. ఆరాధింతుము నిన్నే ఉన్నతుడా, నీ పాదాలయోనే మోకరించి నీ నామమునే ఘనపరచెదము. నీ నామం యేసయ్యా. పరిశుద్ధ పరిశుద్ధుడా, మహిమకు అర్హుడవా, పరిశుద్ధుడవు నీవే, ప్రాణమిల్లి మ్రోక్కెదము. పరిశుద్ధ పరిశుద్ధుడా, మహిమకు అర్హుడవా, పరిశుద్ధుడవు నీవే, ప్రాణమిల్లి మ్రోక్కెదము. నీ మహిమను ఎవరు వర్ణించగలరు? ఓ మహనీయుడా, నీ ప్రభావమహిమను చూచుటకు ఎవరి సాధ్యమైనా? నీ మహిమను ఎవరు వర్ణించగలరు? ఓ మహనీయుడా, నీ ప్రభావమహిమను చూచుటకు ఎవరి సాధ్యమైనా? పరిశుద్ధ పరిశుద్ధుడా, మహిమకు అర్హుడా, పరిశుద్ధుడవు నీవే, ఘనమిల్లి మ్రోక్కెదము. పరిశుద్ధ పరిశుద్ధుడా, మహిమకు అర్హుడా, పరిశుద్ధుడవు నీవే, ఘనమిల్లి మ్రోక్కెదము. ఆరాధింతుము నిన్నే ఉన్నతుడా, నీ పాదాలయోనే మోకరించి నీ నామమునే ఘనపరచెదము. నీ నామం యేసయ్యా. ఆరాధింతుము నిన్నే ఉన్నతుడా, నీ పాదాలయోనే మోకరించి నీ నామమునే ఘనపరచెదము. నీ నామం యేసయ్యా. నాయనా గత వారం నుంచి ఈ వారమంతా తండ్రి నాయనా కాసి కాపాడిన తండ్రి నాయనా నీకే వందనాలు తండ్రి నాయనా ఇచ్చినాక అలాగే తండ్రి నాయనా ఇచ్చిన కానికలు బట్టి నీకు వందనాలు తండ్రి నాయనా నూరంతర వేదన చేయమని తండ్రి నాయనా విషయా నీకే వందనాలు తండ్రి నాయనా నీకు ఏ ప్రశ్న అడిగి వేడుకుంటున్నామా తండ్రి. స్మరించుకుంటూ దేవుడిని ఆరాధిస్తూ అందరికీ దేవుని యొక్క మరి శుభాకాంక్షలు. ఈరోజు మరి క్రిస్మస్ దినాన
మనమందరం ఇక్కడ ప్రార్థిస్తూ దేవుని ఆరాధిస్తున్నాం. మన పాపముల కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు. మరి ఇలాంటి గొప్ప అవకాశాన్ని మనకు కల్పించడానికి మన దేవుడు మనం ఎంతకాలం మరి దేవుడిని మనం ప్రార్థించాలి. మరి ఇప్పుడు మన సంఘంలో ఉన్నటువంటి ప్రకటన లేవు. వివాహ ప్రకటన ఒకటి, రెండవ ప్రకటన ఇది. అంటే 3 మందిరంలో 3 ప్రకటనలు చేయాలి. ఇది రెండో ప్రకటన. మొన్న ఆదివారం నాడు 1వ ప్రకటన చేసినాము. ఇది 2వ ప్రకటన. ఈ శ్రీమతి మధురమ్మ కనకయ్య గారుల కనిష్ట పుత్రిక స్వప్న శ్రేష్ఠ వివాహం శ్రీమతి మన్పాటి సుమతి విజయ్ కుమార్ గారుల ప్రథమ పుత్రుడు విస్లీ ప్రిన్స్ గారితో 29/10/2025 సోమవారం రోజున పరిశుద్ధ వివాహం జరుగుతుంది. దీనికి 29వ తారీఖు నాడు అందరినీ మన సంఘంలోని అందరినీ వారు ఆహ్వానిస్తున్నారు కనుక మరి హైదరాబాద్కు వెళ్ళడానికి సిద్ధపడాలి. మరి ఎవరైతే వెళ్ళాలో వాళ్ళందరూ సిద్ధపడాల్సి ఉంటుంది. మరి 3వ ప్రకటన కూడా మళ్ళీ ఆదివారం నాడు ఉంటుంది. 3వ ప్రకటనతోటి ఆదివారం 31 ఆదివారం 31 అవుతుంది కనుక వాచనరీ సర్వీస్ కూడా ఆ దినము నాడు మనకు ఇక నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోతాం కనుక వాచనరీ సర్వీస్ కూడా ఉంటుంది కనుక ఆ రోజు కూడా అందరూ దేవునికి మరి మంచి మనకు కూడా దేవుడు మంచి ఆయుష ఆరోగ్యాలు కలగజేయాలి. మన దేవుడు మన అందరినీ ఈ దినము మన కుటుంబ సభ్యులతోటి మన బంధుమిత్రులందరితో ఈ దినము మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క పండుగ దినాన్ని మనము అందరూ సంతోషంగా జరుపుకోవాలి. ఇలాంటి ప్రభు మరి కొంతమందికి ఈ అవకాశాలు లేకుండా మరి అనేకులు మరి దేవుడు విడిచి వెళ్ళి ఉంటున్నారు. మరి వారు కూడా వారి ఆత్మ వారి పరిశుద్ధాత్మ వారిని కూడా మరి పరలోక రాజ్యంలో వారి సంతోషంగా వారు ఉంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మన భూమి మీద ఉన్నటువంటి మనకు కూడా మంచి ఆయుష ఆరోగ్యాలతోటి మరి దేవునికి మనం వెళ్ళవేళ ఆయన స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ మనం అందరం కూడా దేవుని కొరకు ఉండాలని మరి ఇప్పుడు ప్రార్థించుకుందాం. ఒక చిన్న ప్రకటన. అయ్యా ప్రభు మా తండ్రి గొప్ప దేవుడు నా ప్రభుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవ నా తండ్రి భూమిని ఆకాశము సర్వం సృష్టించిన నా ప్రభుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవ నా తండ్రి అయా తండ్రి నా కొరకు నా పాపముల కొరకు అయా మా పాపముల కొరకు నా తండ్రి ఈ భూలోకంలో నా తండ్రి అయా ఒక తండ్రి నాయన ఒక లోక రక్షకుడు ప్రభు మా తండ్రి అయా మరి లోకానికి నైనా ప్రభు నా తండ్రి కుమారుడికి నా తండ్రి అయా మరి లోకంలో జన్మించిన ప్రభుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవ నా తండ్రి అయా మరి ఇప్పుడు దినాన్ని ప్రభు మేము జ్ఞాపకం చేసుకుంటుండగా అయా మా మధ్య మీరుండి నా తండ్రి కృప దయా ప్రేమ కలుగ చేసి అయా మమ్మల్ని అందరినీ కృప చేత ఆశ్రయించి దీవించండి నా ప్రభుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవ నా తండ్రి అయ్యా మీరు గొప్ప దేవుడు నా ప్రభా అయా పాపముల కొరకు నా తండ్రి నాయన అయా మా పాప పరిహారం కొరకు నా తండ్రి శిలువ తండ్రి అయా నువ్వు తండ్రి చిందించినటువంటి యొక్క రక్తంతో నన్ను నా పాపములు మా పాపములు కడిగి మమ్మల్ని పరిశుద్ధులుగా నా తండ్రి అయా పవిత్రులు ఉంచండి తండ్రి మాలో తండ్రి అయా ఇంకేదైనా అపవిత్రమైన తండ్రి అయిష్టముగా నా తండ్రి ఇంకేమైనా ఉంటే నా తండ్రి తీసివేసుకున్నటువంటి అయా కృప మాకు అనుగ్రహించండి నా ప్రభుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా అయా నీ కొరకు మేము తండ్రి లోకంలో ఒక సాక్షిగా అయా అనేకులకు ఒక మాదిరికరమైనటువంటి బిడ్డలుగా మేము ఈ లోకంలో ఉండబడ్డకు అయా మాకు మంచి ఆయుష ఆరోగ్యాలు మాకు కలిగించిన ప్రభుని స్తోత్రాలు తండ్రి అయా మరి ఈ దినము నా తండ్రి మీరు ఇచ్చిన మరి ఈ లోకానికి ఒక వెలుగుగా ఇచ్చినటువంటి నా గొప్ప రక్షకుడు నా ప్రభువా అయ్యా మీరు తండ్రి ఈ లోకంలో అనేకులకు నా తండ్రి నాయన అయా మరి ఎవరు పాపముతో నీ తండ్రి జీవించడమో పాపముతో మరణించడం నీకు ఇష్టం లేదు నా ప్రభువా అయ్యా మా తండ్రి అనేకుల కొరకు నా తండ్రి లోకానికి వచ్చిన నా దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా అయ్యా ప్రభా ఇంకా ఎవరైతే తండ్రి ఇంకా నిన్ను తెలుసుకోలేనటువంటి అయా మరి ఇంకా ఎందరో బిడ్డలు తండ్రి ఇంకా పాపముతో ఉండబడి ఉంటున్నారు నాయన వారి తండ్రి వారి నాయన వారి ఆత్మల తండ్రి వారి తట్టి వారి హృదయాలను తట్టి నా తండ్రి వారి మనసు వారి హృదయంలో దయచేసి అయా మరి ఇంక నూతన సంవత్సరములు నా తండ్రి బిడ్డలు అయా నూతనముగా మారు మనసు పొంది నా తండ్రి సన్నిధికి వచ్చే విధముగా నా తండ్రి వారిని ప్రేరేపించండి దేవా అయా వారి హృదయాలను మీరు తట్టండి నా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా అయా మరి సంఘము నా తండ్రి ఇంకా అనేకులతో
అయా మరి నింపబడిన తండ్రి అయా ప్రభు ఇంకా తండ్రి సంఘమును అభివృద్ధి పరచబడే విధముగా అనేకుల చేత నింపబడే విధముగా సహాయం చేయలేవని స్తోత్రాలు తండ్రి. అనేకులకు రక్షణ నిలయముగా తండ్రి ఉండే విధముగా నా తండ్రి అనేకమైనటువంటి నూతన ఆత్మలు వచ్చినప్పుడు నీ కృప అనుగ్రహించండి దేవని స్తోత్రాలు తండ్రి. అయా మరి ప్రాంతంలో ఒక మాదిరికరమైన సంఘముగా అనేకులకు ఒక తండ్రి అయా రక్షణ సంఘముగా ఉండబడే విధముగా నీ కృప అనుగ్రహించండి దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. అయా ఓ గొప్ప రక్షకుడు నా ప్రభువుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. అయా ఇక్కడ మోకరించినటువంటి నీ ప్రతి బిడ్డను అయా ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించండి తండ్రి. అయా వారిని కరుణించి వారిని కాపాడని కృప చూపు దేవాన్ని స్తోత్రాలు తండ్రి. అయా వారి కుటుంబాల తండ్రి అద్భుత కార్యములు జరిపించండి నా ప్రభువుని స్తోత్రాలు తండ్రి. అయా మరి ఈ దినమున తండ్రి ప్రతి కుటుంబము అయా సంతోషమున తండ్రి అయా తండ్రి నాయన మంచి నీ కృపతో అయా వారి కుటుంబాల సంతోషాన్ని మీరు అనుగ్రహించిన దేవాన్ని స్తోత్రాలు తండ్రి. అయా మరి రానున్నటువంటి నూతన సంవత్సరములో అయా మరి గతించినటువంటి యొక్క కాలములో అయా మనలను అనేకమైనటువంటి శ్రమల నుండి ఆపదల నుండి అపాయముల నుండి ప్రమాదముల నుండి అనేకమైనటువంటి అయా దుష్ట శక్తులను మమ్మల్ని కాపాడి అయా మరి నూతన సంవత్సరములకు తండ్రి మమ్మలను అయా మీరు అడిగించుండగా నా తండ్రి మమ్మలను అయా యొక్క నూతన సంవత్సరములో నా తండ్రి నూతన ఆశీర్వాదాలతో నూతన దీవెనలతో మమ్మల్ని అందరి మా కుటుంబాలందరినీ అయా దీవించి ఆశీర్వించిన ప్రభువుని స్తోత్రాలు తండ్రి. అయా మరి సంఘ కాపరి వారి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వించి దీవించండి తండ్రి. వారికి మంచి ఆయుష ఆరోగ్యాలు మీరు అనుగ్రహించండి నా ప్రభువా. అయా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా నా తండ్రి సేవకుని ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాలకు అయా పరిచర్య చేసే విధంగా తండ్రి వారికి అయా తండ్రి నీ కృప చూపు దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. అయా ప్రభు ఈ దినమున తండ్రి నాయన అయా మరి తండ్రి దైవ జనుడు మరి అయా మరి పెద్ద భాషలు రాగనైనా తండ్రి వారిని అయా సకాలంలో నడిపించి అయా నీ సువార్తను వారికి అందించే తండ్రి మాకు అందించే విధముగా అయా వారిని ప్రేరేపించి నడిపించి అయా నీ కృప చేత దీవించమని అయా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దీవించి నీ కృప చేత ఆశీర్వదించమని మా ప్రభువైన ప్రియ కుమారుని పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనము 29వ తారీఖు రోజు మరి కనిపేర మందక్క వాళ్ళు ఆహ్వానిస్తున్నారు వివాహం. మనం అందరం వెళ్ళాలి. బిడ్డ స్వప్నమా ఇవాళ వచ్చిందా బిడ్డ స్వప్న రాలేదా? రాత్రి వస్తున్నాను. సరే సరే ఈరోజు వస్తుంది కావచ్చు. మంచిది. ఇప్పుడు కొంత కార్యక్రమం కొంచెం మనం కేక్ లాస్ట్ కటింగ్ చేసే వాళ్ళం కానీ ఇప్పుడు సతీష్ వాడు అవి కేకులు మనం కట్ చేస్తున్నాం. మన సంఘాన్ని ప్రేమించి లేదా దేవునికి భయపడి దేవుని గణపరిచి సతీష్ గారు మరి పంపిన కేక్ వారి కుటుంబం కూడా ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి మీకు వందనాలు. ప్రతి సంవత్సరం ఇలాగా చేస్తున్నారంటే మీ రాజ్యానికి సమీపం ఉన్నారు, దూరంగా లేరు. ప్రతి ఒక్కరు ఉన్నారు ప్రభా. అయ్యా అపవాది శాతాన్ని నుంచి విడిపించాలి. ముఖ్యంగా సతీష్ గారి వారి సతీమణి వారి కుటుంబాన్ని దీవించు. వారి ప్రార్థన కోరినారు. ఈ సంవత్సరంలో మీ చిత్తమైతే అతనికి మంచి అధికారాలు, మంచి ఆరోగ్యం, మంచి స్థితిని అనుగ్రహించాలి. ముఖ్యంగా మిమ్మల్ని తెలుసుకునే కృప దయచేయండి. మీకు వందనాలు చెల్లించి కార్యక్రమానికి పోతున్న కృప చూపమని యేసు ప్రభువుని వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తీసుకురండి బిడ్డ.